అదేంటో తెలుసా స్వామీజీ, వచ్చే జన్మలో కూడా నాకు రాజావారే భర్త కావాలి. ఈ సమయంలోనే మీ రాజావారికి నీ తోడు చాలా అవసరం. ఆయనకు ప్రాణగండం. స్వామీజీ, అవును మంగరాజు గారు, భూపతి వర్మకి ప్రాణగండం పొంచి ఉంది. నేను రాజావారికి స్లో పాయిజన్ ఇస్తున్న విషయం స్వామీజీ చెప్పేస్తారేమో. ఇప్పుడెలా? అదేంటి స్వామీజీ, రాజావారికి ఏ ప్రమాదం ఉండదు అని చెప్పారు కదా. ఉండకూడదు అంటే నువ్వు ఆయన ప్రక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పదు. స్వామీజీ నా కొంప మీదకి తెచ్చేలా ఉన్నారు. నా విషయం మొత్తం చెప్పేసేలా ఉన్నారు. ఉంటారు స్వామీజీ. రాజేశ్వరీదేవి గారు రాజావారితోనే ఉంటారు, ఎక్కడికి పోరు. మంగరాజు గారు, అదెలా కుదురుతుంది? ఎలా సాధ్యపడుతుంది? ఎందుకు కుదరదు? అదేంటక్క, రాజావారికి ప్రాణగండం అని చెప్తూ ఉంటే హవేలి వదిలి వెళ్ళిపోతానంటావేంటి? ఎందుకలా? మృణాల్ని, నువ్వు ఎక్కడా? ఇంతకు ముందే వచ్చాను. అమ్మవారికి పూజ చేద్దామని లోపలికి వెళ్ళాను. అక్క, ఇలాంటి పరిస్థితిలో రాజావారిని వదిలి నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. మంగరాజు గారు, మీరు కూడా గట్టిగా చెప్పండి. రాజావారి కంటే మనకి ఏది ఎక్కువ కాదు కదా. మాట్లాడవేంటక్క? ఉంటానని చెప్పు. హవేలీ వదిలి వెళ్ళిపోతానని నీకే మాటిచ్చారు. అందుకే రాజేశ్వరీదేవి గారు వెళ్ళిపోతానంటున్నారు. అదే కారణమైతే ఆ మాట తీసి గట్టు మీద పెట్టమని చెప్పండి. అక్క, రాజావాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ప్లీజ్ అక్క, నువ్వు వెళ్ళొద్దు, సరేనా? ప్లీజ్ అక్క, నువ్వు ఒప్పుకుంటే గాని నీ చేతులు వదిలిపెట్టను. సరే. థ్యాంక్ యూ అక్క.
మృణాళిని, కనపడకుండా దాక్కున్నావుగా, బయటకొచ్చేశావి. మీరు నా ప్లాన్ బయట పెట్టేస్తారేమోనన్న భయంతో అడ్డుపడదామని వచ్చేశాను. నేను స్లో పాయిజన్ ఇస్తున్న విషయం ఆ రాజేశ్వరీదేవికి చెప్పేద్దామనుకున్నారు కదూ? అలాంటి ఉద్దేశమే నాకు లేదు. మరి రాజావారికి ప్రాణగండమని ఎందుకు చెప్పారు? రాజేశ్వరీదేవిని హెచ్చరిద్దామని, జాగ్రత్త పడమని చెప్పటానికే అలా అన్నాను. అయినా చేసేది చేయించేది ఆ దేవుడే అన్నావుగా. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ, భం భం భైరవ, హ్రీం హ్రీం కేశవ. తిన్నానా నా బంగారు కొండ, గుడ్ బాయ్. నా చుట్టూ తండ్రి కదూ, అమ్మ మాట వింటాడు, బుద్ధిగా తింటాడు. నోడతారు నోడతారు ఆన్రా. ఏమింద్రా నీకు తినట్లేదు? తిను నాన్నా. ఎందుకు నవ్వుతున్నావు? అబ్బే అదేం లేదు, పేపర్లో ఏదో జోక్ చదివాను, అందుకే నవ్వుతున్నాను. తినాలి నాన్నా, రోజు తినే టైమేగా. ఏమైంది నీకు? ఎందుకు తిన్నావు? టేస్ట్ బాలేదా? కమ్మగా ఉంది కదరా. వద్దంటే చెప్పు, మొత్తం నేనే మెక్కేస్తాను. ఏమనుకున్నావు? అనాలి కొంచెం. నాన్నా తినురా బంగారం, తిను ప్లీజ్. నాన్నా కొంచెం తిను. నా బంగారు కొండు కదూ, నువ్వు బుజ్జు తండ్రి. ఒక్క స్పూన్ తింటాడు. రే ఆన్రా, రే ఆన్రా. రే చూసే వాళ్ళకి నాకు తినిపించడం రాదనుకుంటారా? రోజు నిన్న ఆకలితో మాడుస్తున్నాను అనుకుంటారు. నా బాధ వాళ్ళకేం తెలుసు? ఈ అమ్మ పరువు నిలబెట్టినాన్నా. నా బుజ్జు కదూ, కొంచెం కొంచెం ఆను తినరా. అబ్బా నా బుజ్జి కదూ, కొంచెం తినాలి. కొద్దిగా, కొంచెమే కదా, కొంచెం ఆను. ఆన్రా అను. తిను నాన్నా. రే కడుపు కాలితే నువ్వే ఏడుస్తావు. అప్పుడు ఏడ్చి మొత్తుకున్నా నేనేం పెట్టను. ఏమనుకుంటున్నావో? నేను మొండిదాన్నే. తిను. ఆను. నువ్వు నాతో మాట్లాడుకో. తినిపిస్తావు బాబు? చాలే సంబడం, అంత సీన్ లేదు. నేను తినిపిస్తేనే తినలేదు. ప్రతాప్ నీకే చెప్పేది, ఇటువు. నీ ఇష్టం. ఆను ఆను.
ఏది మళ్ళీ తిను. చూసేవాళ్ళంతా కుళ్ళుకోవాలరా. తండ్రి కొడుకులంటే ఇంత ఆప్యాయంగా ఉంటారా అని నోరు ఎళ్ళబెట్టాలి. ఏది వదమ్మా మళ్ళీ తిను. అదే నా పొరుగు నిలబెట్టావరా. ఏది ఏదమ్మా ఈ కొంచెం తిను. గుడ్ బాయ్. చెరో వెదవా, నేను పెడితే తినలేదు, మీ నాన్న పెడితే మాత్రం తింటావా? నాకన్నా మీ నాన్న ఎక్కువ. పొద్దున్న నుండి రాత్రి వరకు నీకు సేవలు చేసేదెవర్రా? నేను కదా. అలాంటిది నేను తినిపిస్తుంటే అని మొహం తిప్పుకుంటావా? దాదాదా అంటూ మీ నాన్న తినిపిస్తానంటే నోరు తెరుస్తావా? ఇది అన్యాయం రా. నా పరువు తీసేసావు కదరా. ఏ మంత్రం వేశారా మీ నాన్న? చెప్పునా మొహమాటం ఎందుకు? నీ మనసులో మాటేంటో పైకి చెప్పే. మీ అమ్మకు తెలియాలిగా. ఏంటో నీ మనసులో మాట? అడుగుతుంది కదా నాన్న, చెప్పే. నువ్వంటే కోపమొచ్చింది, అందుకే నువ్వు తినిపిస్తే తినలేదని చెప్పే. కోపమా? నా మీద ఎందుకు? నేనేం చేశాన్రా? ఏం చేయటం ఏంటి? హవేలీకెళ్ళినప్పుడు బాబుని ప్రియాంకకి ఇచ్చేయబోయావా లేదా? వీడి నీతో బుద్ధిగా ఉంటుంటే, నిన్ను అమ్మ అని పిలుద్దామనుకుంటుంటే నువ్వేమో వీడిని ప్రియాంకకి ఇస్తానన్నావు. వీడి కోపం రాదా? ఎందుకు రాదు? వాడికింకా నడక రాదు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా వాళ్ళ అమ్మ మీద కోపంతో వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు. ఏదో ఉక్రోషం కొద్ది ఇచ్చేస్తానందే కాని నిజంగానే ఇచ్చేస్తుంటే ఉండగలిగేదా? పిచ్చెకి రోడ్డున పడుండేది. నాకు తెలియదా ఏంటి? ఒరే ప్రతాప్, పొరపాటున కూడా ఇంకెప్పుడు మీ ఆవిని హవేలీకి తీసుకెళ్లకు. పూర్ణకం వచ్చిందంటే ముందు వెనక ఆలోచించకుండా బాబునిచ్చేస్తుంది కూడా. సర్లే, నేను బాబుని స్నానం చేయించి తీసుకొస్తాను. ఎవరి సంగతి ఎలా ఉన్నా వీడు లేకుండా నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఉండలేనురా. అంతగా అలవాటైపోయాడు. బాబు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నా ఈ నానమ్మ గురించి కూడా కాస్త ఆలోచించండి. నాకు నా మనవడిని దూరం చేయకండి.
ఆ రోజు నువ్వు కొంచెం ఓపిక పట్టుండాల్సిందే. నువ్వు నన్ను నీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుండేవాడిని. సందీప్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసుండేవాడు. బాబు లీగల్గా మన సొంతం అయి ఉండేవాడు. వన్స్ ఫర్ ఆల్ మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయి ఉండేది. ప్రతాప్, నువ్వు నా గురించి ఆలోచించావు, నేను నీ గురించి ఆలోచించాను. నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పను, అంతకంటే ఎక్కువ. నువ్వు నా కోసం చేసిన త్యాగాల ముందు నేనేం చేసినా ఎంత చేసినా తక్కువే. త్యాగం ఏంటి సంధ్య? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా నన్ను ప్రేమించావు. మా పెద్దవాళ్ళు పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు, అయినా ఓపిక నా కోసం వెయిట్ చేశావు, వాళ్ళని కన్విన్స్ చేశావు. ఒప్పుకునే వరకు ఆగాం, పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చావు. నా దురదృష్టం కొద్దీ నేను గొడ్రాలనయ్యాను. నాకు బిడ్డలు పుట్టరు, నీకు వారసుని ఇవ్వలేను అని తెలిసినా నీకు నా మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. నన్ను వదిలించుకోవాలనుకోలేదు. ఇంకో పెళ్లి చేసుకోమని బతివాళ్ళ నేను తప్ప వేరే మనిషి నీ జీవితంలోకి రావడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ త్యాగాలు కాదా ప్రతాప్? వీటన్నిటికీ నేను రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదా? ఆ మృణాల్ని ఒక రాక్షసి నీ కన్న తల్లిని కొన్నేళ్ల పాటు నీకు దూరం చేసింది, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎప్పుడెప్పుడు మృణాల్ని నీ చేతికి దొరుకుతుందా, పగ తీర్చుకుందామా అని కసిగా ఎదురు చూస్తున్నా. అలాంటి నువ్వు ఆ మృణాల్ని కాళ్ళ మీద పడ్డానికి నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు ప్రతాప్? దాన్ని నా కళ్ళతో ఎలా చూడగలననుకున్నావు? నా కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకోవడానికి నువ్వు సిద్ధపడ్డా. బాబు కోసం నీ పరువుని మృణాల్ని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి నేను సిద్ధంగా లేను. బాబు లేకపోతే నాకు పిచ్చెక్కుతుందేమో కాని నీ పరువు పోతే మాత్రం నా ప్రాణం పోతుంది. సంధ్య, బాబు మనకు లీగల్గా సొంతం కాకపోతే ఎప్పటికైనా డేంజరే. పొరపాటున వాడిని వదులుకోవాల్సి వస్తే అదైనా మనకు పరువు తక్కువే కదా. అలా జరుగుతుందంటావా ప్రతాప్? చెప్పలేం. బాబు ఎప్పటికీ మన సొంతం, ఎవరు మన నుండి వేరు చేయలేరు అన్నావుగా. అన్నాను. మరి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. డాక్యుమెంట్ మీద సందీప్ తో సైన్ చేయిస్తానని ప్రియాంక మాట ఇచ్చింది. ప్రియాంక మాట తప్పదు, నాకు నమ్మకం ఉంది ప్రతాప్. అదే జరిగితే మనకు అంతకన్నా కావాల్సిందే ఉంది. చెప్పు. లెట్ us hope for the best. జ్యూస్ తీసుకో అన్నా. శశి ఏమైనా ఫోన్ చేసిందా?
వదిన ఫోన్ చేస్తుందని ఇంకా ఎదురు చూస్తున్నావా? శశి కోపం తాటాకు మంటలాంటిది. వెంటనే తగ్గిపోతుంది. నన్ను అర్థం చేసుకుంటుంది. నీకు తెలిసిన వదిన వేరు, మారిపోయింది. మన మీద కొద్దిగా కూడా ఆపేక్ష లేదు. అలా అనకు చోట. ఈ జన్మలో మీరిద్దరు ఒకటే ప్రసక్తే లేదని తెగేసి చెప్పిందన్నయ్య. నడి రోడ్డు మీద నిన్ను కొట్టి పారిపోయారే, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళెవరో అని నీ డౌటా? నా మనుషులే, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా కాలేజ్ మేట్స్.